హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం అంటే వేసవి కాలం వచ్చిందంటే రకరకాల మామిడి పళ్ళు కూడా మనకి ఈ వేసవిలో దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా వేసవిలో దొరికే మామిడి పళ్ళ మీద చాలా క్రేజీగా ఉంటుంది. చాలా పబ్లిక్ కూడా, ప్రజలు కూడా వీటిని మంచిగా ఒకవైపు పచ్చడి పెట్టుకుంటారు. కొన్ని రకరకాల మామిడి పళ్ళు మాత్రం మనకు దర్శనమిస్తుంటాయి. అయితే ప్రతిసారి ఈ సంవత్సరం కూడా అంటే గాలి దుమ్ములకి అంటే వాతావరణం అనుకూలించడానికి కూడా చాలాసార్లు కూడా మామిడి రైతులు ఆశించిన రీతిలో కూడా అంటే దిగుబడి వచ్చినా కూడా నీళ్ళ రావడంతో రైతులు మాత్రం చాలా కూడా కింద పడిపోయే సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ విషయం వల్ల కూడా అంటే అంటే ప్రజలకి అంటే మానకొండ జిల్లా ప్రజలకి అందుబాటులో ఉన్నందుకు కూడా కొన్ని సంవత్సరాలుగా దంతలపల్లి ఉన్నటువంటి ఒక మార్కెట్ అంటే మామిడికాయ మార్కెట్ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా వేరే రాష్ట్ర అంటే వేరే ఇతర జిల్లాల నుంచి కూడా సూర్యాపేట, అటు ఖమ్మం, నల్గొండ పక్కన ఉన్నటువంటి కరీంనగర్ నుంచి కూడా ఇటు మామిడి అయితే ఇక్కడికి వచ్చి మార్కెట్లో దంతలపల్లి ఉన్నటువంటి మార్కెట్లో అక్కడ విక్రయిస్తుంటారు. మరి ఇవి ఇక్కడి నుంచి కూడా వేరే రాష్ట్రాలకి పోతుంటాయి. ప్రస్తుతానికి మనకు సంబంధించినటువంటి యజమాని ఇక్కడ అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎట్లుందన్న పరిస్థితి ఇట్లా రైతులు ఏమన్నా క్వాలిటీ రాలేదు, బాగా మైనస్లో ఉన్నది. వర్షాలు ఈ ఎక్కువ తేనె మంచి పురుగు వల్ల మొత్తం క్వాలిటీది పోయి చాలా నష్టాల్లో ఉన్నారు రైతు. వడగాల్పులో కూడా చాలా నష్టపోయినా. ప్రకృతి అనుకూలించలేదు ఈ సంవత్సరం. సుమారు ఇప్పుడు ఎంతవరకు నిన్నటి వరకు పోయింది అప్పు చేశారన్న? ఇప్పుడు క్రాప్ ఏప్రిల్లో రాలేదు, మేలోనే వస్తుంది. ఏప్రిల్లో ఒక 15 తారీఖు స్టార్ట్ చేసినాం. ఏప్రిల్లో రోజు 20 టన్నులు, 30 టన్నులు, 50 టన్నులు అట్లా వచ్చినాయి. ఇప్పుడు 100 టన్నులు సుమారు వస్తుంది. ఓవరాల్ ఎన్ని మంత్స్ ఉంటుంది ఇక్కడ బిజినెస్? ఇక్కడ 1.5 మంత్. ఈసారి పోయినసారి 2 మంత్ ఉండేది. ఈసారి క్రాప్ మన ఏరియా తక్కువ కావడం వల్ల 1.5 మంత్ క్లోజ్. అంటే 250 టన్నుల వరకు లాస్ట్ ఇయర్ వరకు ఏమన్నా ఎక్కువ పోతుంది. ఎట్లా ధరలు ఏమున్నాయన్నా? అంటే మామూలుగా మంచి కాయలు 20 రూపాయల నుంచి 36 రూపాయలు పోయింది. ఈ మత్స్యకాయలకు అయితే రేట్ లేదు, అని కొనే బయ్యారు కూడా లేదు. ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే వేరే రాష్ట్రం? రాజస్థాన్, అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, మీరాట్, గాజియాబాద్ 7-8 రాష్ట్రాలు పోతాయి ఇక్కడ నుంచి. అంటే చూస్తుంటే ఇక్కడ అంతా చాలా రైతులతో పాటు చాలా మంది కూలీలు కూడా ఉన్నారు. వీళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది అంటే ఉపాధి వర్క్ నడిచినప్పుడు ఉపాధి దొరుకుతుంది. కానీ అంటే బీహార్ నుంచి తీసుకొచ్చారు వర్కర్స్ అంతా? యూపీ నుంచి. రైతులకు మరి ధర లేకపోతే అంటే వాళ్ళు అంటే మామూలుగా అందుబాటులో ఉంది మార్కెట్ దంతలపల్లి. ఇప్పుడు బయట పోతే వాళ్ళకి ఖర్చులు ఎక్కువ పడతాయి అన్న? బయట పోతే ఖర్చు ఉంటుంది. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ మార్కెట్ లేదనుకుందాం, ఎక్కడ కూడా వాళ్ళు అమ్ముకోవాలి వాటిని? ఇక్కడ అందుబాటులో లేకుంటే హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి రైతులు. ఇక్కడ నిబద్ధన వాళ్ళకి అంటే పైసలు ఎక్కువ మీద పడుతూ ఉంటాయి కదా ఖర్చు దూరం పోతా అంటే ఖర్చు పెడతాను. ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితికి డీజిల్ రేటు పెరగడం, ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుద్ది. ప్రైస్ ఎంత పడింది మన మార్కెట్లో? ఈ రోజుల పేపర్ కాయలు అయితే 51 రూపాయలు పోయింది. మరి మామూలు నార్మల్ కాయలు 36 రూపాయలు టాప్. అంటే మామూలుగా కాయలు 50-60 రూపాయలు పోయినాయి 40 నుంచి. రైతులకు ఈసారి కూడా అంతే నష్టాలే అంటే? నష్టాలు. లాభాలు ఎవరు లేరు. ఎక్స్పోర్ట్ కూడా నష్టాలే, వీళ్ళకి కూడా నష్టాలు. కాయ క్వాలిటీ రాలేదు. లేట్ టైంలో ఫస్ట్ ఫ్లవరింగ్ మొత్తం పడిపోయింది, లేట్ టైంది ఆగింది. సెకండ్ ఫ్లవరింగ్ ఆగడం వల్ల నష్టాల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అక్కడ యజమాని సంబంధించిన దంతలపల్లి ఉన్నటువంటి మామిడికాయ యజమాని అంటే రైతులకు ఈసారి కూడా నష్టాలే మిగిల్చిందని చెప్తున్నారు. హైయెస్ట్గా 50 రూపాయలు మనకు పడ్డది, లోయెస్ట్గా మాత్రం 26 రూపాయల నుంచి 26, 28 రూపాయలు మాత్రం పడ్డది అని చెప్పేసి. అంతే ప్రతి సంవత్సరం కూడా మామిడి రైతు పాపం నష్టపోతున్నారు. ఎందుకంటే గాలి దుమ్ముల వల్ల ఈసారి ఎక్కువ కూడా ఆశించిన స్థాయిలో కూడా రాకపోవడంతో వాళ్ళు రైతులు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి యజమాని కూడా చెప్తున్నారు. మనం కొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి. అంటే ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా ఇది, ఈ సీజన్లో ఎలా ఉండాలి, ఎలా ఉంది పరిస్థితి? ఈ పరిస్థితి అంటే ఇక రైతులకు ఆ తేనె మనసు పురుగు కలిగి చాలా మంది రైతులు సుధా లాస్ అయ్యి మార్కెట్ సుధా డౌన్ ఉంది. పైన సుధా రేట్ లేదు, ఇక్కడ సుధా రేటు డౌన్ అయ్యి అంతా ఇబ్బందులే ఉన్నాయి రైతులకు. ఎక్కడి నుంచి కిలో ఎన్ని టన్నులు పట్టుకొచ్చి? ఇక మేము ఎన్ని పట్టుకొచ్చినా రోజుకో టన్ను, టన్నర అట్లా తీసుకుంటాం. 2 టన్నులు 3 టన్నులు తీసుకుంటాం. కానీ ఇక అక్కడ మార్కెట్ అక్కడ పైన డౌన్ అయితే ఇక్కడ కింద సుధా డౌన్ అయింది. 26 నుంచి 36, 25 అట్లా పడుతుంది. ఇక రేటు కాయని బట్టి రేటు అంతే. దంతలపల్లి మార్కెట్ ఉంది కదా, ఇప్పుడు రైతులకు ఎంత ఉపయోగపడుతుంది కదా. అంటే ఎక్కడి నుంచి కాకపోతే మళ్ళీ విజయవాడ, హైదరాబాద్ అమ్ముకోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అధికంగా. మాకు దూరం పోవాలంటే కొద్దిగా కిరాయిలు గిట్ట ఎక్కువ పడాయా. ఇప్పుడు దగ్గర ఉంది కాబట్టి మామూలుగా ఈ రేటుకు కొద్దిగా ఎంతో కొంత ఇక్కడ దగ్గర కిరాయి. అక్కడ వరంగల్ గిట్ట పోతే 5,000 పడుతుంది, ఇక్కడైతే 2,000, 1,500 అట్లా మామూలుగా చూసి తీసుకుంటారు. ఇప్పుడు మార్కెట్కి ఎన్ని రకాలు వస్తున్నాయి అన్న మామిడి పళ్ళు మొత్తం? అంటే
అంటే కవరకాయ వైమామతి దసరి కేసరి ఇవన్నీ వస్తాయి. ఇక అన్ని సుత మార్కెట్ పడ్డ దాన్ని బట్ట రేటు కాయను బట్టి రేటు పడుతుంది. ఇక అంతే 26 నుంచి 36 కవరకాయకు 50, 55 అట్లా సుత పడుతుంది. దాన్ని బట్టి రేటు. ఏదో ఒక రైతు అని చెప్తున్నాడు, మనకి మరొక రైతు అడిగి ప్రయత్నం చేద్దాం. ఎట్లున్నది ఎట్లా పడుతుంది మార్కెట్? ఎట్లుంది మార్కెట్? మార్కెట్ వరంగల్ హైదరాబాద్ మార్కెట్ కానీ ఇదే పర్వాలేదు. ఇక్కడ దంతాలపల్లి పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక్కడ కాయలు ఏరటం కానీ చేయటం కానీ వరంగల్ అంతా అధ్వానం అయితే కాదు. ఇక్కడ అయితే బరాబరి మంచిగానే. అందుకు ఇక్కడ రైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఏరటం చేయటం ఉంటుంది వరంగల్, కానీ ఇక్కడ ఏది ఉండదు. దాని మీద కుప్ప మీద ఇంత అని 10 కిలోలు 5 కిలోలు కట్ చేసి మాకు ఒప్ప చెప్తారు. ఇక్కడనే మాకు పర్వాలేదు. ఇక్కడ అంటే మానకోట జిల్లాకు సంబంధించిన రైతులు, మామిడికాయ రైతులు మొత్తం కూడా ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. ఇక్కడ మాకు ఇక్కడ అందరూ ఇక్కడ దంతాలపల్లి వరకే తీసుకొస్తాను. ఇక్కడ అంటే మా ఖమ్మం నుంచి కూడా వస్తాను. ఇక్కడికి ఖమ్మం, మహిబాద్, ఇటు సూర్యాపేట, ఇటు వరంగల్ నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కూడా వచ్చినాయి, శాంతినగర్ నుంచి కూడా వచ్చినాయి ఇక్కడికి. కొల్లాపూర్ కాలు కూడా వచ్చినాయి ఇక్కడికి. ఇక్కడైతే కొంచెం అనుకూలంగా ఉంది రైతులకు అయితే ఇక్కడ దంతాలపల్లి మార్కెట్లో. ఎట్లా మరి ధరలు ఓకేనా? మరి ధరలు అయితే ఇక మరి పై దాన్ని బట్టే మరి ఇంతకు ముందు యుద్ధాలు కాబట్టి మార్కెట్ లేక యుద్ధం వల్ల కేసర్ ఎక్స్పోర్ట్ పోయింది. గుజరాత్, మహారాష్ట్ర కేసరు, అది ఆ ఎక్స్పోర్ట్ బంద్ కావడం వల్ల ఇది దాని ఎఫెక్ట్ దీంట్లో పడుతుంది. అదే ప్రభావం కూడా మాడిపోయి 100% ఉంది. ఆ కేసర్ ఎక్స్పోర్ట్ పోతే ఏమైందంటే ఇది కొద్దిగా లోకల్ గా మన ఇండియా లెవెల్లో మంచి రేట్ వచ్చేది. అది ఇంటర్నేషనల్ బోట్లే కాబట్టి దాదాపు కేసర్ ఒకటే లండన్ గానీ బయటకు పోద్ది. అది దీన్ని డామినేట్ చేసింది. యుద్ధ ప్రభావం మాడిపోయిన రైతులపై కూడా పడ్డది. అంత ఆశించిన పడ్డది, ఖచ్చితంగా పడ్డది. రైతులు మంచిగా ఉన్నారు, తీసుకున్న వాళ్ళే ఆగమాడు. రైతులకు ఏం కాదు. ఇప్పుడు కూలీలో పోడది, రైతు పోడది, బండి కిరాయిలు అది ఇది. ఒక మనిషికి 700, 800 కూళ్ళు. ఏం వస్తాయి? ఏం లేదు. పైన లేదు, కింద ఆడుతట్టు ఏమి లేదు. అంతా బాగా పట్టిన వాళ్ళు అయితే మాత్రం ఆగం అయితే. ఇప్పుడున్న వరకు మరి ఇక్కడ దంతపల్లి మార్కెట్ రైతులకైతే సవాలు మంచిగా ఉంది. చాలా మంచిగా ఉన్నది, చాలా మంచిగా ఉన్నది, అన్ని మంచిగా ఉన్నది. కానీ దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది రాబట్టి కానీ మంచిగా ఉన్నది. అంటే ఇక్కడ మళ్ళీ విజయవాడ పోతే ఖర్చులు మీద పడతాయి కదా ఎక్కువ. మరి ఖర్చులు పడతాయి. ఇక ఎవరు ఇష్టం వాళ్ళు పోటోలు పోతారు, ఉండరు. ఈ పోటోలు అడిపోతారు, వస్తువులు ఇటు వస్తారు. నమ్మకంతో ఎవరు నమ్మకం వాళ్ళతో వస్తారు. మరి ఇక్కడ మార్కెట్ ఏ రకాలు వచ్చినాయి ఇక్కడికి? అన్ని రకాలంటే వస్తాయి. ఇక హిమాతి వస్తుంది, జసీర్ వస్తుంది, కోతపూరి వస్తుంది, నాటకాయ వస్తుంది, అన్నీ వస్తాయి. మనకి తోటలో ఏమి ఉన్నాయో అన్నీ వస్తాయి. మొత్తానికైతే రైతులు విన్నారు కదా. మొత్తానికైతే ఇక్కడ దంతలపల్లి మార్కెట్ అయితే అందరికీ అనువుగా ఉంది. సంబంధించిన బయటకు పోయి కూడా అధిక ఖర్చులు పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ అమ్ముకుంటే మొత్తం అంత కొంచెం లాభాలు అనేది వస్తుందని చెప్పేసి రైతు మొత్తం ఇక్కడ కొంచెం ఆవేదన చెందుతున్నప్పుడు కూడా ఎంతో మాకు సంతోషంగా అవుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తారు. సుమారు అంటే ఇది 2 నెలల పాటు నడుస్తుంది మార్కెట్కి. 250 టన్నుల పైకి కూడా మేము ఇక్కడ ఆ టన్నులు సంబంధించినటువంటి మామిడికాయలు ఎగుమతి చేస్తామని చెప్పేసి ఇక్కడ యజమానులు చెప్తారు. అట్ ద సేమ్ టైం రైతులు కూడా సరే వాళ్ళకి గాలి దుమారకి రాలిన మామిడికాయలతో పోల్చి కూడా మామిడికాయలు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఎంతో మెరుగైనా ఉందని చెప్పేసి కూడా రైతులు మొత్తం ఆపుతున్నారు.